హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చికెన్ అండ్ ప్రాన్ పికిల్ ఎలా పట్టుకోవాలో చెప్తానండి. విత్ మెజర్మెంట్స్ చెప్తానండి. అన్నీ కూడా మనకి కావాల్సినవి ప్రాన్స్ 2 kgs అండి. అవి మనకి పొట్టు వలిస్తే అవి మనకి 1 kg అవుతాయి దగ్గర. చికెన్ 1 kg, ఆయిల్ 2 ప్యాకెట్స్, గ్రౌండ్నట్ ఆయిల్ అండి, వేరుశనగ నూనె అయితే బెస్ట్, దాల్చిన చెక్క 20 grams లేదా 30 grams, లవంగం 30 grams. వీటిని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అండ్ ధనియాలు మనకి చారు గరిటె ఉంటుంది చూసారా, పెద్ద సైజు, దాంతో అయితే 6 గరిటెలు తీసుకుంటే ఈజీగా సరిపోతుందండి. తర్వాత వాటిని ఎటుకై విడిగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ 1/2 teaspoon సరిపోతాయి, 1/2 tablespoon సరిపోతాయండి. అవన్నీ వేసి దాన్ని మగ్గిపించుకోవాలండి. తర్వాత రొయ్యలు కూడా అంతే, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలు కూడా మగ్గనివ్వాలండి. ఈలోపు మనం మూకిడిలో పెద్ద సైజ్ మూకిడి తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ పొంగుద్ది మనం ఫ్రై చేసినప్పుడు. పెద్ద సైజ్ మూకిడిలో 1 లీటర్ ఆయిల్ వేసి దానిలో మొత్తం మగ్గిపోయిన చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా చూస్తున్నారు కదా. మొత్తం ఈలోపు దాల్చిన చెక్క, లవంగం పొడి చేసుకోండి అండ్ ధనియాల పొడి విడివిడిగా చేసుకోండి. దాల్చిన చెక్క, లవంగం వేసినప్పుడు దానిలో కొన్ని యాలకులు అండి, ఒక 10 to 15 ఒక్కొక్క దానిలోకి సరిపోతాయండి యాలకులు. ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ధనియాలను కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు నూనెలో ఏపి తీసిన ఇవి ఉన్నాయి చూసారా చికెన్ ముక్కలు, వాటిల్లో సరిపడా కారం, మనం ఎంత కారం తినాలనుకుంటే అంతండి. నేనైతే 1/2 kg కారం వేసానండి. ఇందులో 1/2 kg కారము, ఉప్పు వచ్చి 6 tablespoons వేసానండి. అండ్ దీనిలో అక్కడ పొడి ఆడుకొని పెట్టుకున్నాం చూసారా, అవన్నీ అండి. ధనియాల పొడి 1/2, మీకు చెప్పిన కొలతలో 1/2 వేయండి, ఎందుకంటే 2 pickelsకి సరిపోవాలి కదా. 1/2 అనమాట. ధనియాల పొడి సగం, దాల్చిన చెక్క పొడి సగం. తర్వాత నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్న నూనెని కలుపుకొని దానిలో 2 నిమ్మకాయలండి, పెద్ద సైజు 2 నిమ్మకాయలకి వేసుకొని పిండుకొని